Hi friends, this is TechTuber-Unboxings. Here unbox చేయబోది బోట్ Airdopes 100 TWS earbuds అండి. రీసెంట్గా మనకి ఫ్లిప్కార్ట్ అయితే లాంచ్ చేశారనమాట. సో ఇదే కాదు, మన ఛానల్లో బోట్ బ్రాండ్ నుంచి TWS earbuds కానీ నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ కానీ అన్బాక్స్ చేసాం. సో వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడి నుంచి అయితే మీరు వాచ్ చేయొచ్చు. సో ముందుగా బాక్స్ మీద చూస్తే మీకు ఇక్కడ టాప్లో మనకి Airdopes 100 అని చెప్పి మెన్షన్ చేశారండి. బోట్ లోగో అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ ఇయర్ బడ్స్ పిక్చర్ అయితే మెన్షన్ చేశారు. సో రైట్ సైడ్ చూస్తే మీకు కొన్ని స్పెక్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట. ఇది వస్తే మీకు క్వాడ్ మైక్ సపోర్ట్తో వస్తుందండి, ENC సపోర్ట్తో వస్తుంది అనమాట. 10mm డ్రైవర్స్ అయితే సపోర్ట్ చేస్తాయండి. అండ్ IWP టెక్నాలజీ అయితే యూస్ చేశారనమాట. అండ్ రైట్ సైడ్ చూస్తే మీకు ఇక్కడ ఇయర్ బడ్స్ పిక్చర్ అయితే కనిపిస్తుందండి. అండ్ వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ లెఫ్ట్ సైడ్ చూస్తే మీకు ఇక్కడ డూ వాట్ ఫ్లోట్స్ యువర్ బోట్ అని చెప్పి ఒక స్లోగన్ కనిపిస్తుంది అనమాట. టాప్లో జస్ట్ హుక్ మాత్రం కనిపిస్తుందండి. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే మీకు ఇక్కడ టాప్లో మనకి కేసు బడ్స్ పిక్చర్ అయితే మెన్షన్ చేశారు. కింద కొన్ని స్పెక్స్ అయితే కనిపిస్తున్నాయండి. ఇది వస్తే మీకు బ్లూటూత్ 5.2తో వస్తుంది అనమాట. అండ్ టోటల్ ప్లే టైం వస్తే మీకు 50 hours అయితే అంటున్నారు. ఇది వస్తే మీకు బీస్ట్ మోడ్ సపోర్ట్ చేస్తుంది అనమాట, అంటే గేమింగ్ మోడ్. ఇది వస్తే మీకు 50 milliseconds లో లెటెన్సీ సపోర్ట్తో వస్తుంది అనమాట. IPX4 సపోర్ట్తో వస్తుందండి. రీసెట్ బటన్ అయితే ఉంటుంది అనమాట. అండ్ 5 minutes ఛార్జ్ చేస్తే మీకు 60 minutes ప్లేబ్యాక్ టైం అంటున్నారు. అండ్ కింద బాటమ్ చూస్తే మీకు MRP వస్తారు మీకు 4490 అయితే ఉందండి. బట్ మనం పర్చేస్ చేసింది 1399 రూపీస్ అనమాట. సో ఒకసారి బాక్స్ ఓపెన్ చేసి లోపల ఏమైనా కంటెంట్ ఇచ్చారో చూద్దాం. సో బాక్స్లో వచ్చిన ఓవరాల్ కంటెంట్ ఇదేనండి. సో ఇక్కడ చూస్తే మీకు Type A to Type C ఛార్జింగ్ కేబుల్ అయితే ఒకటి ఇచ్చారనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మీకు చిన్న పేపర్ వర్క్ అయితే కనిపిస్తుంది అనమాట. స్టార్టింగ్ మనకి 1 year వారంటీ కార్డ్ అయితే కనిపిస్తుందండి. సో మీరు వారంటీ ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మీకు యూజర్ మాన్యువల్ అయితే కనిపిస్తుంది అనమాట. ఒకసారి మీరు కంప్లీట్గా చదువుకోండి, సో దట్ మనకు ఎలా యూజ్ చేయాలి అనేది ఒక క్లారిటీ అయితే ఉంటుందన్నమాట. సో ఫైనల్గా ఇక్కడ చూస్తే మీకు కేస్ అయితే కనిపిస్తుంది అనమాట. సో కేస్ చూడటానికి లుక్ అయితే ఈ విధంగా కనిపిస్తుందండి. చాలా స్లిమ్గా ఉందన్నమాట మనకి. సో ఈజీగా మీరు పాకెట్లో అయితే క్యారీ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తే మీకు బోట్ బ్రాండ్ నేమ్ అయితే మెన్షన్ చేస్తారండి. కింద చూస్తే మీకు LED నోటిఫికేషన్ లైట్ అయితే ఇచ్చారనమాట. అండ్ కింద బాటమ్ చూస్తే మీకు Type C ఛార్జింగ్ పోర్ట్ అయితే కనిపిస్తుందండి. పక్కనే మనకి రీసెట్ బండ్ అయితే ఇచ్చారనమాట. ఒకసారి కేస్ ఓపెన్ చేసి చూద్దాం. సో కేస్ ఓపెన్ చేస్తే మీకు బడ్స్ అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి అనమాట. ఒకసారి బడ్స్ తీసి పక్కన పెట్టేద్దామండి. సో లోపల మాత్రం ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ప్రింట్ చేయలేదు. అండ్ ఇక్కడ చూస్తే మీకు కేస్ మాత్రం చాలా లైట్ వెయిట్ అనిపిస్తుంది అనమాట. అసలు మీకు పట్టుకున్న ఫీలింగ్ అయితే ఏమీ లేదండి. సో ఒకసారి మనం కేస్ పక్కన పెట్టేసి బడ్స్ చూద్దాం. సో బడ్స్ చూడటానికి అయితే లుక్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. ఇది వస్తే మీకు ఆఫ్ ఇన్ ఇయర్ టైప్ అనమాట. సో మనకి ఏ టిప్స్ అయితే ఉండవండి. సో ఇక్కడ చూస్తే మీకు బోట్ బ్రాండింగ్ అయితే ఇచ్చారు. అండ్ టాప్లో మనకి ఒక మైక్ అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ కింద బాటమ్ చూస్తే మీకు LED నోటిఫికేషన్ లైట్ అయితే ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ చూస్తే మీకు ఛార్జింగ్ కనెక్టర్స్ అయితే ఉన్నాయండి. పక్కన మనకి ఇంకో మైక్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఓవరాల్ 4 మైక్స్ సపోర్ట్తో వస్తుంది ఇది. ఈచ్ బట్కి మనకి 2 మైక్స్ అయితే ఉంటాయి అనమాట. అండ్ ఇటు సైడ్ చూస్తే మీకు రైట్ టు లెఫ్ట్ ఇండికేషన్స్ అయితే ఇచ్చారనమాట. సో ఓవరాల్ లుక్ అయితే మాత్రం ఈ విధంగా ఉంటుందండి మనకి. సో ఒకసారి మనం కేసులో పెట్టేసి మన మొబైల్తో పేర్ చేయడానికి ట్రై చేద్దాం. సరే మనం మొబైల్తో పేర్ చేసి చూద్దామండి. సో నాకు తెలిసి ఇందులో ఆటో పేర్ ఆప్షన్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ చూస్తే మీకు Airdopes 100 అని చూపిస్తుందండి. సో కనెక్ట్ చేద్దాం. సో కనెక్ట్ అయితే అయిపోయింది అనమాట. Airdopes 100 అని చెప్పి చూపిస్తుంది కదా ఇక్కడ మనకి. సో ఒక 2 days అయితే యూజ్ చేద్దాం. యూజ్ చేస్తే దీని ఆడియో క్వాలిటీ ఎలా ఉంది, అండ్ గేమింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అండ్ ENC సపోర్ట్తో వస్తుంది కాబట్టి కాల్ క్వాలిటీ ఎలా ఉంది, బ్యాటరీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక కంప్లీట్గా 2 days టెస్ట్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ మీకు నెక్స్ట్ వీడియోలో ప్రజెంట్ చేస్తాను. హై ఫ్రెండ్స్, ఐమ్ బ్యాక్ అగైన్. సో మనం ఆల్రెడీ బోట్ Airdopes 100 TWS earbuds అయితే అన్బాక్స్ చేసాం. ఆల్మోస్ట్ ఒక 2 days నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు దీని ప్రోస్ అండ్ కాన్స్ కొంచెం మాడుకుందాం. సో ఫస్ట్ మాడుకోవాల్సిన డిజైన్ అండి. సో డిజైన్ విషయానికి వస్తే మీకు ఇది ఆఫ్ ఇన్ ఇయర్ టైప్ డిజైన్ అనమాట. సో ఏ టిప్స్ అయితే ఉండవు అనమాట. అండ్ ఇది వస్తే మీకు చాలా కాంపాక్ట్ సైజ్ అయితే ఉంటుందండి. చాలా ఈజీగా మీరు పాకెట్లో అయితే క్యారీ చేసుకోవచ్చు. అండ్ కంప్లీట్గా మీకు మ్యాటిక్ ఫినిష్తో వస్తుంది. దట్టు మీకు మ్యాగ్నెటిక్ సపోర్ట్తో వస్తుంది అనమాట. సో కింద పడిపోతున్న ఫీలింగ్ అయితే ఏమీ లేదండి. అండ్ ఇయర్ బడ్స్ ఫిట్టింగ్ విషయానికి వస్తే మీకు పర్ఫెక్ట్గా ఫిట్ అవుతాయండి.
అండి. కాకపోతే ఎవరైతే హెవీగా వర్కౌట్స్ చేసే వాళ్ళు ఉంటారో, హెవీగా జాగింగ్ చేసే వాళ్ళు ఉంటారో సో వాళ్ళకైతే రికమెండ్ చేయలేము అనమాట. అండ్ నెక్స్ట్ మా ఆడుకోవాల్సిన బిల్డ్ క్వాలిటీ. సో ప్లాస్టిక్ క్వాలిటీ నాకైతే కొంచెం యావరేజ్ అనిపిస్తుంది అనమాట. సో డ్యూరబిలిటీ వైస్ మీకు అయితే పెద్ద ఇష్యూస్ అయితే ఫేస్ చేయరు. అండ్ నెక్స్ట్ మా ఆడుకోవాల్సింది కాల్ క్వాలిటీ. సో కాల్ క్వాలిటీ విషయానికి వస్తే మీకు ఇందులో క్వాడ్ మైక్ సపోర్ట్ వస్తుంది అనమాట. సో ఈచ్ బట్లో మీకు 2 మైక్స్ అయితే ఉంటాయండి. దట్టు మీకు ఈఎన్సీ సపోర్ట్ వస్తుంది అనమాట. అండ్ ఇండోర్ విషయానికి వస్తే నాకు కాల్ క్వాలిటీ డీసెంట్ అనిపిస్తుందండి. వెరీ స్లైట్గా మీకు బ్యాక్గ్రౌండ్ ఐస్ అయితే క్యాప్చర్ చేస్తుంది అనమాట. అండ్ అవుట్డోర్ విషయానికి కూడా నాకైతే కాల్ క్వాలిటీ ఓకే అనిపిస్తుంది. కాకపోతే కొంచెం హెవీగా బ్యాక్గ్రౌండ్ ఐస్ అయితే క్యాప్చర్ చేస్తుందండి. అండ్ కాకపోతే మన వాయిస్ రిసీవర్ వాయిస్ మనకి చాలా క్లియర్గా వినిపిస్తుంది అనమాట. సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకునే ముందు ఒక చిన్న శాంపిల్ క్లిప్ అయితే ప్లే చేస్తానండి. సో దట్ మీకు ఒక క్లారిటీ అయితే ఉంటుందన్నమాట. ఆడియో క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది. సరేపా చూడలే సరే. ఆసగా నీకు పూజలే చేయాల కరుణావతారం సంసార సారం భుజగేంద్రహారం. సో నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది సౌండ్ క్వాలిటీ. సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే 10mm డ్రైవర్స్ అయితే యూస్ చేస్తారండి. అండ్ వోకల్స్ కానీ ట్రిబుల్స్ కానీ చాలా డీసెంట్గా అయితే ఉంటాయి అనమాట. బేస్ మాత్రం చాలా ఫ్లాట్గా అయితే ఉంటుందండి. ఈవెన్ మీరు సాంగ్స్ వినేటప్పుడు అసలు బేస్ అనేది ఫీల్ అవ్వలేరనమాట. అండ్ మీకు వాల్యూమ్ లెవెల్ కూడా అంత సఫిషియెంట్గా ఉన్నట్టు అనిపించలేదండి. కొంచెం ఇంప్రూవ్ చేస్తుంటే ఇంకా బెటర్ అవుట్పుట్ వచ్చిండేదని నా ఫీలింగ్ అండి. అండ్ ఇన్స్ట్రుమెంటల్ సౌండ్స్ కూడా మీకు అంత క్లారిటీ అయితే లేవన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది టచ్ కంట్రోల్స్. సో టచ్ కంట్రోల్స్ విషయానికి వస్తే మీకు చాలా సింపుల్గా అయితే ఉంటాయి అనమాట. సో ఈచ్ బట్ని మీరు 1 టైం ట్యాప్ చేస్తే మీకు ప్లేన్ పాస్ అండి. అండ్ రైట్ ఇయర్ బడ్ని 2 టైమ్స్ ట్యాప్ చేస్తే మీకు సాంగ్ అనేది ఫార్వర్డ్ అవుతుంది అనమాట. లెఫ్ట్ ఇయర్ బడ్ని 2 టైమ్స్ ట్యాప్ చేస్తే మీకు సాంగ్ అనేది బ్యాక్వర్డ్ అవుతుందండి. సో లెఫ్ట్ ఇయర్ బడ్ని 3 టైమ్స్ ట్యాప్ చేస్తే మీకు వాయిస్ అసిస్టెంట్ అయితే ఆన్ అవుతుంది అనమాట. అండ్ రైట్ ఇయర్ బడ్ని లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకుంటే మీకు బీస్ట్ మోడ్ అయితే ఆన్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సిన కనెక్టివిటీ అండి. ఇది వస్తే మీకు బ్లూటూత్ 5.2తో వస్తుంది అనమాట. అండ్ ఇది వస్తే మీకు ఐడబ్ల్యూపీ టెక్నాలజీ అయితే యూస్ చేశారనమాట. అంటే మీకు ఆటో పేర్ ఆప్షన్ అయితే ఉంటుందండి. జస్ట్ కేస్ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా పేర్ అవుతుంది అనమాట. అండ్ ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్ వచ్చినప్పుడు కూడా చాలా ఫాస్ట్గా స్విచ్ అవుతుందండి. ఎక్కడ డిలే అయితే లేదు. గేమింగ్ గురించి మాట్లాడుకునే ముందు ఒక చిన్న శాంపిల్ క్లిప్ అయితే ప్లే చేస్తానండి. సో దట్ మీకు ఒక క్లారిటీ అయితే ఉంటుందన్నమాట. లేటెన్సీ ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది. సో నేనైతే గేమ్ మోడ్ కూడా ఆన్ చేశాను. మీకు రైట్ ఇయర్ బడ్ని లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకుంటే మీకు గేమ్ మోడ్ అయితే ఆన్ అవుతుంది అనమాట. అండ్ ఈవెన్ మీకు గేమ్లో కూడా లాగిన్ చేశాను అనమాట. అండ్ ఈవెన్ కొన్ని శాంపిల్స్ గన్స్ కూడా కలెక్ట్ చేశానండి మీకు చూపించడం కోసం. సో ఇక్కడ చూస్తే మీకు స్కారల్ కానీ మినీ 14 కానీ అయితే ఉన్నాయన్నమాట. సో స్కారల్ నుంచి ఫైర్ చేస్తున్నాను. సార్ చూడండి. అండ్ మినీ 14 నుంచి అయితే ఫైర్ చేస్తున్నాను. సో నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది గేమింగ్ అండి. సో గేమింగ్ విషయానికి వస్తే 50 ms లో లేటెన్సీ సపోర్ట్ వస్తుంది అనమాట. అండ్ ఫుట్ స్టెప్స్ కానీ గన్ ఫైరింగ్ సౌండ్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా క్లియర్గా వినిపిస్తాయండి. కాకపోతే మీకు వాల్యూమ్ లెవెల్ కొంచెం లోగా వినిపిస్తుంది అనమాట. అదో పాయింట్ అయితే నోటీస్ చేశాను. ఎవరైతే హెవీ గేమర్స్ ఉంటారో వాళ్ళకైతే రికమెండ్ చేయదలుచుకోలేదు. ఎవరైతే సరదాగా ఆడుకోవాలనుకుంటారో సో వాళ్ళైతే ఆరామ్సే యూస్ చేసుకోవచ్చు. అండ్ మనం పర్చేస్ చేసింది 1399 రూపీస్ అండి. సో ఈ బడ్జెట్లో పర్చేస్ చేయొచ్చా లేదంటే నేనైతే ఎవరికి రికమెండ్ చేయదలుచుకోలేదు. బికాస్ సౌండ్ క్వాలిటీ అయితే అంత గొప్పగా లేదండి. సో దాని ఇంపాక్ట్ అనేది మీకు కొంచెం గేమింగ్ మీద పడింది అనమాట. అండ్ దట్ మీకు బిల్డ్ క్వాలిటీ కూడా అంత గొప్పగా అయితే లేదనమాట. సో ఇది ఓవరాల్గా బోట్ Airdopes 100 TWS ఇయర్బడ్స్ అన్బాక్సింగ్ అండ్ ఫుల్ రివ్యూ. అండ్ నెక్స్ట్ అన్బాక్సింగ్లో మళ్ళీ కలుద్దాం. జై హింద్. సరేలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయా ఏమిటి?